నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. టీ న్యూస్ అనే ఛానల్లో పనిచేసే యాంకర్ స్వేచ్ఛ నిన్న జవహర్ నగర్లో వాళ్ళ ఇంట్లో ఉరేసుకొని కనిపించడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులకి. సో ఈ విషయం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియగా పరిగెత్తుకుంటూ జవహర్ నగర్లో ఉన్న యాంకర్ స్వేచ్ఛ గృహానికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఫ్యాన్కి ఉరేసుకుని కనపడింది. సో ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారంటే మా అమ్మాయి అంత పిరికిది కాదు, మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే యాంకర్ స్వేచ్ఛ ఉందో ఈ యాంకర్ స్వేచ్ఛకి మొదటగా పెళ్ళైంది. ఆ మొదటగా పెళ్ళైనప్పుడు ఒక పాప జన్మించింది. తర్వాత ఆ మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత ఈమె ప్రస్తుతం టీ న్యూస్ అనే ఛానల్లో యాంకర్గా పనిచేస్తుంది. అదే ఛానల్లో పనిచేస్తున్న సాంస్కృతిక కళాశాఖ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో సో ఆ ఇన్ఛార్జ్కి అదేవిధంగా ఈ యాంకర్ స్వేచ్ఛ ఉందో సో వీళ్ళిద్దరి మధ్య కొంతకాలం ప్రేమాయణ నడిచిందంట. సో తర్వాత వీళ్ళిద్దరు కూడా కొన్ని రోజులు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ టైంలో అతను పెళ్లి చేసుకుంటా అని నమ్మబలికి ఈ అమ్మాయిని మోసం చేశాడు. తర్వాత నిన్న ఉదయం కూడా ఎవరైతే యాంకర్ స్వేచ్ఛ ఉందో ఆ స్వేచ్ఛ పాపని స్కూల్కి పంపించేటప్పుడు కూడా చాలా నవ్వుతో స్కూల్కి పంపించింది. సాయంత్రం 6 గంటల సమయంలో ఉరి వేసుకొని ఇంట్లో కనిపించింది. సో వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నారంటే ఎవరైతే పూర్ణ చంద్రశేఖర్ ఉన్నారో సో అతనే మా కూతురు ఫ్యాన్కి వేలాడదీసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు అతను పరారీలో ఉన్నాడు అని వీళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించిన కొంతమంది ఎవరైతే పోలీసు ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఎవరైతే పూర్ణ చంద్రశేఖర్ ఉన్నారో సో అతను కూడా పరారీలో ఉన్నారు. ఈ ఎవరైతే స్వేచ్ఛ యాంకర్ ఉందో ఆమె అయితే మాత్రం ప్రస్తుతానికి గాంధీ హాస్పిటల్లో ఆమె మృతదేహం ఉంది. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో వాళ్ళ గృహానికి అయితే బాడీ తీసుకొని రాబోతున్నారు. ప్రస్తుతం వాళ్ళ అమ్మగారు దీని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. ఏం సమస్య ఎట్లా చేయాలి అనేట చాలా డీప్గా ప్రతి చిన్న సమస్యలను చదివింది, జీవితాలను చదివింది, కష్టాలను చదివింది. ఎప్పుడు తను ఒక పోరాట యోధురాలుగా ఏ సమస్యనైనా ఎట్లా ఎదుర్కోవాలని తను చాలా ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళినటువంటి ఒక మేధావి. 20 సంవత్సరాల తన జర్నలిస్టు జీవితం, 20 సంవత్సరాలు తన జర్నలిస్టు జీవితం. అది తను డిబేట్స్ చేసింది, తను ఇంటర్వ్యూస్ చేసింది, ఫీల్డ్ మీదకి వెళ్ళింది. అసలు అన్నిట్లలో ఏదైనా కానీ ఆమె అణిగి ఉండే మెంటాలిటీ కాదు. తను ఏదైనా ఛాలెంజింగ్గా తీసుకుంటుంది, ఏదైనా కానీ వాళ్ళకు సవాల్ విసురుతుంది. తను ఏదైనా సరే నేను ఇంతే ఉంటా అని అన్నది. ఎందుకు ఉండాలి అట్లా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది. కాబట్టి ఎవరి దగ్గర కూడా నా ఆలోచనలకు భిన్నంగా ఉన్న వాళ్ళతో నేను ఉండలేను. ఛానళ్ళల్లో కూడా తను చాలా వివక్షతలను ఎదుర్కొని అనేకమైన ఛానళ్లకు తను తిరిగి తను ఉద్యోగం చేస్తున్నది. ఇప్పుడు టీ న్యూస్లో స్పెషల్ కరస్పాండెంట్గా తను చేస్తున్నది. ఇప్పుడే మొన్ననే హెచ్ఓడిగా కూడా ఇచ్చారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. చాలా వర్క్ ఉంటుంది, అందరికి షిఫ్ట్లు వేయాలి. నాకు నిద్ర లేదమ్మా, అలసట బాగా అవుతున్నది, నాకు అలసిపోతున్నా, నీకు మెసేజ్ పెట్టడానికి ఫోన్లు చేయడానికి టైం లేదమ్మా అని చెప్పింది. ఎన్ని సమస్యలకు తను ఏంటంటే నా సమస్య నేనే పరిష్కారం చేసుకుంటా, నాకు తెలుసమ్మా, నా సమస్యకు నేను పరిష్కారం చేసుకోవాలి, వేరే వాళ్ళు ఎవరు కూడా చేయలేరు. అంత కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి ఆమె ఏ పర్సనల్ సమస్యలైనా కానీ ఆమె అట్లనే డీల్ చేసుకుంటున్నది. ఎంతమందికో ఆమె ధైర్యం చెప్పింది. అలాంటి ఆమెను ఇట్లా అసలు మేము పోయేసరికి శవం కనిపిస్తుందంటే నిజంగా చంపి ఇట్లా వేలాడదీసిండ్రేమో అన్నట్లు అక్కడ కనిపిస్తున్నది అన్నట్టు. చాలా అనుమానాస్పదంగా కనిపిస్తున్నది. ఎవరు నేరస్తులు ఉన్నారో మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాము. ఆ కేసు ప్రకారము వాళ్ళు ఫోన్లు తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసి ఆ నేరస్తునికి కఠిన శిక్ష విధించాలి. ఇంకా ఏ మహిళలు కూడా ఇలాంటి దానికి గురి కాకుండా ఉండేటట్టు మోసకారులు ఎట్లా మహిళలను ఏ రకంగా మోసం చేయవచ్చు అనేటటువంటి మోసకారులు కూడా ఈ సమాజంలో ఉన్నారు. అలాంటి అంటే ఆమె ఎంత ధైర్యం ఉన్నామే, ఆమె ఎంత అంటే నిజంగానే ఆమెను చంపి ఉరేసి ఇంకా ఏ డోర్ల నుంచి ఎన్ని రోజుల నుంచి ఏమి ప్లాన్లు వేసుకొని ఏమి జరుగుతున్నాయో చాలా అనుమానాస్పదంగా అక్కడ కనిపించింది. అది అందుకోసం మీరు నేరస్తులను శిక్షించాలి, ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసి తొందరగా నేరస్తులను శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. పాపకి స్కూల్కి బ్రేక్ఫాస్ట్ కోసము పాపకి ఇక్కడ మా గ్యాస్ మంట మండింది. మా గ్యాస్ అది
అది మొత్తం స్టవ్. అందుకోసము అది ఇంకా బేబీ ఇట్లా అయిపోయిందంటే సరే మీరు అది ఆఫ్ చేయండి, మీరేం చేయొద్దు, హోటల్కి వెళ్ళి పార్సల్ తెచ్చుకొని పాప స్కూల్కి వెళ్ళిపోతుంది, మీరు అసలే మెకానిక్ వచ్చినాక తర్వాతనే మీరు అది చేయండి, మీరేం ముట్టొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి అని మాట్లాడింది పొద్దున. మళ్ళీ మధ్యాహ్నం మెకానిక్ వచ్చి చేసిపోయినాక నేను జిమ్ము అక్కడ పార్క్కి పోయేసి వచ్చినా ఇట్లా అయిపోయింది, బాగా అయిపోయింది బేబీ అని మెసేజ్ పెట్టినా ఓకే అని పెట్టింది అంతే. ఎందుకంటే తనకు అన్ని ఫోన్లు బిజీ ఉంటుంది, చదువుతుంది అని నేను ఊరికే డిస్టర్బ్ చేయను, ఫోన్లు చేసి మెసేజ్ మాత్రమే పెడతాను. తను పాప కూడా స్కూల్కి పోయింది, స్కూల్ నుంచి వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య తీసుకొచ్చిండు స్టేషనరీ సామాను కొనిచ్చి. అప్పుడు కూడా అమ్మాయి స్కూల్కి వెళ్ళి వచ్చినాక అమ్మ నేను ఇక్కడికి వచ్చిన రామ్నగర్ అని కాల్ చేసింది. సరే తాతయ్య వచ్చిందంటే వచ్చిండు, నేను స్టేషనరీ తీసుకొని వస్తా అంటే సరే బేటా అని చెప్పింది. అదే అమ్మ రొట్టెలు ఎందుకమ్మా అంటే సరే రేపు మంచిగా మనం స్పెషల్ తెప్పించుకొని తిందాం బేటా అని కూడా తను చెప్పిందట పాపతోని. 4 గంటలకి పాపతోని కూడా ఫోన్లో మాట్లాడింది. అనుమానాలు ఎవరిపైన? మేము ఆ అనుమానాలు ఏదున్నా అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టామండి. దయచేసి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేమేం పెట్టినామో అక్కడ మీరు చూసుకోండి దయచేసి. మాకు మానవ సంబంధం తప్ప, మా ప్రేమలు పంచుకునే వాళ్ళని తప్ప మా కుటుంబంలో ఒక వ్యక్తి కాదు అనేది లేదు. మేమంతా ఒక్క కాడనే పుట్టి ఒక్క కాడనే పెరిగినట్టుగా బతికే వాళ్ళము. ఇవాళ మేము ఒక మీటింగ్ దగ్గరికి వస్తే మీరు ఎలా అయితే వచ్చిండ్రో అలా వచ్చి మైక్ పట్టుకొని మమ్మల్ని ఇంటర్వ్యూ చేసే స్వేచ్ఛ ఇయ్యాల లేకుండా పోయిందంటే ఒక మారుమూల పల్లెల్లో ఉన్న వాళ్ళకి అదే జరుగుతున్నది. సిటీ నడిబొడ్డులో ఉండి ఇంత స్వేచ్ఛ ఒక టీవీ యాంకర్గా ఉన్న అమ్మాయికి కూడా ఇవాళ రక్షణ లేకుండా పోయిందంటే ఈ సమాజం ఎటువైపు వెళ్తుంది, ఏమైపోతుంది, అసలు ఎందుకు ఇట్లా జరుగుతున్నది అమ్మాయిల మీద? ఇట్లా ఏం ఆలోచించాలి, ఏం చెప్పాలి, ఆ అమ్మాయి గురించి ఎంత చెప్పాలి? అమ్మాయి 10th క్లాస్ దాకా వాళ్ళ అమ్మ నాన్న విప్లవ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు ఆ పాపని వాళ్ళ మేనకోడలైన నగరికల్లో పెట్టి పెంచిండ్రు. 10th క్లాస్ దాకా అక్కడ చదువుకున్నది. తర్వాత ఇంటర్కు హైదరాబాద్కి వచ్చి పీడిఎస్లో పనిచేసింది. అట్లా చాలా ఉద్యమంలో ఉండి చాలా బుక్స్ రాసింది, చాలా నవలలు రాసింది. అంత తెలివి ఉండి అంత పిరికి ఆమె మాత్రం కాదు స్వేచ్ఛ. పూర్ణచందర్ అనేటోడు ఎవడో కానీ వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, వాడిని శిక్షించాలి. ఎందుకంటే ఇంత తెలివి ఉన్న అమ్మాయి, ఇంత ధైర్యం ఉన్న అమ్మాయి అస్సలు చచ్చిపోదు. పూర్ణచందర్ అనేట ఆయన ఆచూకీ ఏమైనా తెలుసా? ఇంత మటుకైతే ఆయన ఆచూకీ తెలిసినట్టు లేదు. నాకు తెలుసండి. వాడు పూర్ణచందర్ అనేటోడు మేము ఉద్యమంలో ఉన్న సమయంలో టీన్యూస్లో పనిచేస్తుండే. అంటే ఏం చేసో తెలియదు కానీ టీన్యూస్ డిపార్ట్మెంట్తో అయితే ఉంటుండే. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ సాంస్కృతిక సారథి రసమైతో కనపడ్డాడు. నేను కూడా సాంస్కృతిక సారథిలో ఎంప్లాయీనే. 5-6 ఏళ్ళు 7-8 ఏళ్ళు ఉన్నాడు. ఇట్లనే మైకులు పట్టుకొని షార్ట్ ఫిల్మ్ తీసుకుంటూ ఉన్నాడు. నాకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ వరకు పూర్ణచందర్ రిపోర్టర్ అనే విన్నా కానీ ఆ పూర్ణచందర్ అని నాకు మార్నింగ్ తెలిసింది. చనిపోయిన 5 నిమిషాలకే తెలిసింది. ఎందుకంటే మాకు ఎవడు రక్త సంబంధికులు ఎవరు లేరు, ఇది వర్గ సంబంధం. మా బంధువులు ఎవరు గారు మేమే. ఒకరు చచ్చిపోతే ఒకరు ఉన్న వాళ్ళం. మేము చిన్నప్పటి నుంచి కులాలు మతాలకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళము. ఈ పరిస్థితి మాకు వస్తుందని ఇప్పుడు స్వేచ్ఛగా ఉందని అంటే ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఎస్పెషల్లీ పూర్ణచందర్ గురించి మీకు బయట ప్రపంచాన్ని తెలియంది, మాకు మాత్రమే తెలిసింది. మాకు కొంతమంది తెలిసింది ఏంటంటే వాడు ఇప్పటికీ ఒక 2-3 అమ్మాయిలు ఇట్లా చేసిండు. దాంట్లో మాట్లాడిన వాళ్ళం నేనున్నా ఇంక 2-3 ఉన్నాం మాట్లాడిన వాళ్ళం. వద్దనుకున్నప్పుడు వదిలేయండి, నువ్వు చెయ్యకు, అమ్మాయిలను అట్లా చేయకని వదిలేస్తే అమ్మాయి వాడిని రాయితో కొట్టి జస్ట్ మిస్ అయ్యి చచ్చిపోయేది కూడా బతికిండు. ఆ రోజు చచ్చిపోయి ఉంటే ఈరోజు స్వేచ్ఛ చనిపోయేది కాదు. వాడు ఇంకొక అమ్మాయి జోలికి పోయేటోడు కాదు. అప్పుడు వాడికి మ్యారేజ్ కాలేదు. 3 అమ్మాయిలు, స్వేచ్ఛ లేకముందుకు 3 అమ్మాయిలు. స్పెషల్లీ వాళ్ళ మేనత్తతో కూడా రిలేషన్ ఉంది వాడికి. ఆ రోగు కంటే ఎక్కువనే. రోగులన్న జుట్టు కట్ చేసుకొని బజార్లో ఎమ్మడి కనిపిస్తారేమో కానీ వాడు పాషగా ఉండే రోగు. మనందరి మధ్యన, మీ అందరి మధ్యన మీడియా అని, సోషలిజం అని, సమాజం కోసం పనిచేస్తామని ఈ పేరు చెప్పుకొని బతికే రోమయాడు. చెప్పినాం.
వద్దు బిడ్డ ఇట్లా ఇట్లా అంటే నేను చెప్పలేదు, అక్క వాళ్ళు చెప్పారు. నేను తనతో ఉంది అని నాకు తెలియదు, అబద్ధాలు చెప్పొద్దు. ఈ రోజు తెలుసు మాకు, ఈ రోజు మార్నింగ్ వరకు ఆ పూర్ణ అని తెలిసింది మాకు. ఇప్పుడు మాకు తెలిసినంత వరకు ఏంటంటే నైటే తెలిసింది ఏంటంటే ఈ పూర్ణ అని తెలియక ముందు కూడా స్వేచ్ఛ చనిపోయి 5 నిమిషాల ముందు పూర్ణ అనే వ్యక్తి ఆ ఇంట్లో నుంచి పోయిండు. ఆయన పోయినాక ఒక 5 నిమిషాల తర్వాత పాప ఇంటికి వచ్చింది. అక్క స్వేచ్ఛ రమ్మని ఫోన్ చేసింది, తిందామని వచ్చింది. ఆ 10 నిమిషాలలోనే స్వేచ్ఛ వాళ్ళ పాప వచ్చి డోర్ కొట్టింది. అది ఒక ½ అన్ అవర్ టైం అయింది పలగొడుతందుకు. ఒక 5 నిమిషాల వాడు పూర్ణ పోయిన 5 నిమిషాలకి స్వేచ్ఛ ఈ కండిషన్కి వచ్చింది. ఈ ఉన్నది. నేనేమంటే ఇప్పుడు అనుమానం కాదండి, 100% వాడు చంపకపోయినా మా స్వేచ్ఛ చావుకు వాడే కారణము. వాడికి భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నవాడు, పెద్ద వాళ్ళు ఎంబడి తిరిగేవాడు, వచ్చి తనతో ఉన్నాడు. చాలా పేరెంట్స్ కూడా చాలా చెప్పి చూసిండ్రు, వద్దు అమ్మ వద్దు బిడ్డ అని చెప్పి చూసిండ్రు. మీరు చెప్పినట్టు కాదులే, మనకు అందరు తెలిసిందే కదా మోసం చేసేవాడు ఎట్లా చేస్తాడు ఎట్లా చేస్తాడని. అట్లాంటి వాడు చేసిండు. మొన్న 26వ తారీఖే కలిసాను పూర్ణాన్ని, అప్పటి వరకు ఎప్పుడు కలవలేదు అని. ఆ రోజు నాన్న నేను తనతో ఉండనిగా నా బతికేదో నేను బతికేస్తాను నాన్న, వద్దు మీరు చెప్పితే నేను వినలేదు, నాకు రియలైజేషన్ వచ్చింది నాన్న, నిజంగానే వీడు క్రూరుడు, ఉండలేను మాట్లాడుతుంటే ఇద్దరు వద్దు బిడ్డ ఒక్కరొకరు వద్దు, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతా అని మాట్లాడిండు. 27th నేను అనుకోవడం ఏంటంటే ఈ మరణం వెనకాల ఉన్న పెద్ద రహస్యం ఏంటంటే అందరు తను ఇంతకుముందు ఎవరినైతే చేసిండో అమ్మాయిలను చీట్ చేసి లైఫ్లతో వాడుకున్నాడో వాళ్ళందరూ నార్మల్ పిల్లలు, అంటే ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నోళ్ళు, ఇంతగానం గట్టిగా ప్రెస్లో ఉండి కొట్లాడే ఒక రిపోర్టర్, ఇవంతా బలమున్న పిల్లలు కాదు వాళ్ళు, మేము మాట్లాడిన పిల్లలే, వాళ్ళ పేర్లు కూడా దేవద్దు కాబట్టి చెప్పట్లేదు. అవసరం వస్తే సందర్భం వస్తే వాళ్ళు కూడా ఒకవేళ వస్తామో మేము నిలబడతాం అక్క, ఒక అమ్మాయి చావు కారణమైన వాడు నిలబడుతుంటే ఖచ్చితంగా మన ముందు నిలబెడదాం వాళ్ళని. కానీ వాడి బాధ ఈ చావుని ఎందుకు చేసినా నేను నా అభిప్రాయం ఉంది ఏంటంటే ఈమె బలమైన అమ్మాయి, ఈమెకు ఇంతకుముందు ఒక రాజకీయాల్లో పనిచేసి వచ్చిండ్రు, పేరెంట్స్ కూడా బలమైన రాజకీయాల్లో పనిచేసి వచ్చిన వాళ్ళు, ఇవన్నీ బయటికి పోతే నాకు థ్రెటన్ ఉంటుందని మా స్వేచ్ఛను చంపిండు. అంటే మీరు ఇంతకుముందు చెప్పలేదా వేరే వాళ్ళతో కూడా ఇట్లా చేశారు మాట్లాడారని చెప్పారు కదా, అసలు ఈ పూర్ణ అని తెలియదు నాన్న, మాకు తెలియదు అసలు. ఈ రోజు మార్నింగ్ వరకు తెలియదు. తను రిపోర్టర్గా ఉంది, బతుకుతుంది, బతకని లే పిల్లలు కదా ఉంది, మీకు స్వేచ్ఛ ఉంది, బతుకుతున్నారు, బతకని అనుకున్నాం. కానీ ఈ పూర్ణతో ఉంటుందని మార్నింగ్ వరకు తెలియదు. తెలిస్తే చెప్తాం కదా. నేను మాట్లాడి ఒక 1.5 month అవుతుంది. నేను ఏదో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టుకుంటే దానికోసం నేను రోజు నా ఇన్స్టాలో ఫేస్బుక్లో పోస్ట్ పెడితే ఫస్ట్ ఫోన్ తనదే ఉంటుంది నా గురించి. 3 రోజుల క్రితం కూడా అరుణాచలం వెళ్ళేసి వచ్చి ఆ ఫొటోస్ కూడా ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం, అవును ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆల్ ఆఫ్ ది సడన్ ఏమై ఉండొచ్చు అన్నది వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. అక్క అన్నతో లేరు, వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరం ఉన్నాం నాన్న, నువ్వు సేఫ్గా ఉన్నావు, నేను చనిపోయినా అంటే ఎక్కడి నుంచి ఒక నుంచి సంఘర్షణ ఉండి ఒక నుంచి థ్రెట్ ఉంటే కదా చనిపోయేది, అంతే కదా. చాలా ధైర్యవంతురాలు కాదు, మామూలు ధైర్యవంతురాలు కాదు, చాలా. ఎందుకంటే 14 ఏళ్ళ పాపను పెట్టుకొని ఒంటరిగా అమ్మ నాన్నతో 4 ఏళ్ల నుంచి దూరంగా ఉంటుంది. ఉన్నది బతికి జీవించి 25,000 జీతం కాంచి ఒక 80,000 70 లక్షల రూపాయలు ఒక పొజిషన్ కూడా వచ్చి రాగలిగింది మీడియాలో అంటే మీ అందరూ తెలిసిన విషయమే కదా. ఎంత కష్టపడితే తను ఆ కండిషన్కి వస్తుంది. తను అస్సలు పెరిగేదా చచ్చిపోయేంత పెరిగేది అస్సలే కాదు. అయితే మీరు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? మేమైతే ఫ్యామిలీగా స్వేచ్ఛ ఫ్యామిలీగా పూర్ణను కఠినంగా శిక్షించాలి. వాడిని శిక్షించకపోతే ఇంకొక అమ్మాయి మనకు చావుక నవ్వుకుంటే ఉండేటోడే తప్ప వాడు గొంతు కోస్తాడు తడిబట్టతోటి. మనం చూసుకోవచ్చు, నిన్న నైటు యాంకర్ స్వేచ్ఛ టీ న్యూస్లో పనిచేస్తుంది. ఆమె సడన్గా ఎవరు ఊహించినట్టుగా ఆమె ఆత్మహత్య చేసుకుంది. అసలు దీనికి కారణాలు ఏంటి అనేది పూర్తిగా వాళ్ళ స్నేహితురాలు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. మేము స్నేహితులం కాదు నాన్న, ఫ్యామిలీ. మేము కలిసి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం. స్వేచ్ఛ వాళ్ళమ్మ మా సీనియరు. నేను తనకు ఒక 3-4 years వయసు చేంజ్ ఉంటుంది అంతే మాకు. స్వేచ్ఛ మరణానికి పూర్తిగా కారణం పూర్ణ అనే వ్యక్తి. వాడు చాలా క్రిమినల్, పెద్ద వాళ్ళ అండలు కూడా ఉన్నాయి వాడికి. ఇంతకుముందు చాలామంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసిండు. మా స్వేచ్ఛమ్మతోనైనా సరే తన తను చనిపోయింది, చావకుండా ఉండాల్సి ఉండే, మాకు చెప్పాల్సి ఉండే, ఫైట్ చేయాల్సి ఉండే, అవసరం వస్తే వచ్చేయాల్సి ఉండే. కానీ చనిపోవడము, ఆమె చనిపోయినా వాడే కారణం, వాడు చంపినా ఆమె వాడే. కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచో చెప్తున్నారంట, వారిస్తున్నారంట, వద్దు నువ్వు వచ్చేసేనా సరే ఆమె అక్కడే ఉంటానని, అట్లా మొండికి దిగింది కాబట్టి ఇంతవరకు వచ్చిందని చెప్తున్నారు. దానికి ఉండడం అంటే నాన్న, నమ్మింది ఒక మనిషిని, బతుకుదామనుకున్నారు, కలిసి బతుకుదామనుకున్నారు, సరే నమ్మింది. నమ్మక ద్రోహం జరిగినప్పుడు రిటర్న్ చావడము లేకపోతే పోరాటం చేయడము. పోరాటం ఎప్పటి నుంచి చేస్తుందో ఏం చేస్తుందో కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికి తెలియదు. 26వ తారీఖు మాత్రమే తెలుసు
అన్నని రమ్మంటే అన్న పోవడం మాత్రమే. మీరు చూసింది మాకు తెలిసింది అంతే. అంటే రీసెంట్గా వాళ్ళు అరుణాచలం వెళ్ళినప్పుడు కొన్ని ఫొటోస్ దిగారు. ఆ ఫొటోస్లో కూడా చాలా క్లారిటీగా చాలా హ్యాపీగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. సో కానీ ఎందుకు ఈ 2 రోజుల గ్యాప్లో ఏం జరిగి ఉంటుంది అంటారు? ఏం జరుగుతుందని డిస్కషన్ అయి ఉంటుంది, గొడవ పెట్టుకొని ఉంటారు. మనందరూ తెలిసిందే కదా ఏం జరిగిందని వాళ్ళిద్దరి మధ్యన మనకు తెలియదు నాన్న. మీకు నాకు మనందరికి కనపెట్టేది ఆమె చావు. ఆ చావు కారణం ఏందన్నది వాళ్ళిద్దరు తప్ప ఎవరు లేరు కదా, బిడ్డ కూడా లేదు కదా, వాళ్ళిద్దరు తప్ప ఎవరు లేరు కదా. ఒకరు చచ్చిపోయినారు, ఒకరు బతుకున్నారు. కొట్లాట అయితే మీ బిడ్డ ఇట్లా కొట్లాట చేస్తుందని పేరెంట్స్ చెప్పాల్సి ఉండే. ఏది చెప్పకుండా పారిపోయి ఈరోజు దాచుకోవాల్సిన అవసరం ఏంది? నిన్న నైట్ నుంచి ఈ రోజు వరకు వాడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. పోలీసులు కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా పూర్ణ అనే వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించాలి, వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. అంటే ఆ పూర్ణ అనే వ్యక్తికి చాలా అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి, అతను ఒక రోగం చెప్తున్నారు, నిజమేనా? నిజం, 100% నిజం. సారథిలో ఉన్నప్పుడే 2-3 అమ్మాయిలతో గొడవైంది. వాడిని చంపని కూడా అటాక్ చేసి ఆ పిల్లలను దుర్మార్గుడు అని చెప్పి ఫైట్ చేసినాయి. మా అందరి సాక్షిగానే జరిగినాయి అవన్నీ గొడవలు. ఆ గొడవలు అయినాకనే సారథి నుంచి వెళ్ళిపోయాడు, సంస్కృత సారథి నుంచి. అంటే ఈ విషయం స్వేచ్ఛ గారికి తెలియదు అప్పుడు, ఏది గొడవలైన సంగతి అవన్నీ కూడా తెలియదు. అంటే మాకే ఈ పూర్ణతో ఉంటుందనే విషయం మాకు తెలియదు, అసలు తెలియదు. తనకు కూడా తెలిసినా కూడా చెప్పిండంట, అన్నాడు మంచోడు కాడు, మేము ఎంక్వైరీ చేసినాం బిడ్డ, వద్దు బిడ్డ అంటే. అట్లా కాదు వాళ్ళు చెప్పాడని అబద్ధాలని నమ్మింది. మీకు చివరిసారిగా స్వేచ్ఛ ఎప్పుడు కాల్ చేసి మాట్లాడారు? నాకు 1.5 month అవుతుంది నాన్న ఫోన్ మాట్లాడి. జస్ట్ ఏదో నేను ఇన్స్టాలో ఒక పాట పాడితే బాగా పాడినావు అక్క అని చేసి మాట్లాడింది అంతే. మీకు స్వేచ్ఛకి అనుబంధ సంబంధం ఎలా ఉండేది? చిన్నప్పటి నుంచి మేము నకరికల్ నుంచి వచ్చినాం అందరము. నేను చదువుకుంటున్నప్పటి నుంచి ఆమె చిన్నపిల్లగా నకరికల్లోనే పెరిగింది. 10th class వరకు నకరికల్లోనే ఉంది. వాళ్ళ అమ్మ నాన్న ఉద్యమంలో ఉంటే వాళ్ళ బంధువుల ఇంట్లో పెరిగింది. మేము వాళ్ళ అమ్మ నాన్న ఎట్లనో మేము పార్టీ కుటుంబాలమే. మా అమ్మ నాన్నలు ఉద్యమంలో ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, అందరం కలిసి పెరిగిన వాళ్ళమే, కలిసి ఒక దగ్గర ఉన్నోళ్ళం. 10th అయిపోయిన తర్వాత దాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. దాని తర్వాత దాన్ని జర్నలిజం చేసింది, MBA చేసింది, ఇక్కడే ఉన్నది. ఉన్న తర్వాత కూడా కలిసే ఉన్నాం. ఈ జర్నలిజానికి వచ్చిన తర్వాత కూడా ప్రజెంట్ వరకు కూడా కలిసే ఉన్నాం. కాకపోతే పర్సనల్ లైఫ్ డిస్కషన్ రాదంతే. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ పూర్ణ మోసం చేశారో కొంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, ఆ అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళారు? ఆ అమ్మాయిలు ఎందుకు పోలీస్ స్టేషన్లో అతని మీద కంప్లైంట్ ఇవ్వలేదంటారు? ఇంత పెద్ద స్వేచ్ఛ, మీడియాలో ఉన్న స్వేచ్ఛనే కంప్లైంట్ చేసి చెప్పలేకపోయింది. తన వార్తలు చదువుతున్నప్పుడు ఒకరోజన్నా కూర్చొని తన గురించి చదువుకుంటే ఎవరైతే తిట్టకపోతురు కదా, అది కూడా చెప్పలేదు. మీడియాలో పనిచేస్తున్న ఒక పోస్ట్లో ఉన్న స్వేచ్ఛే చెప్పలేదు. సాధారణ ఆడపిల్లలు ఏం చెప్పుకుంటారు తమ్మి? చెప్పుకునే స్వేచ్ఛ ఉందా? చెప్పుకుంటా బతకనిస్తారా? ఇప్పుడు ఈమె చెప్పగలుగుతుంది, మీడియాలో మాట్లాడుతుందన్న కదా చంపి చేసారు అంటే చంపేశారని చెప్తున్నారు మీరు డైరెక్ట్గా? 1000% చంపిండు, పూర్ణకు శిక్ష పడాలి. మా డిమాండ్ అంతా అదే, ఖచ్చితంగా తనకు శిక్ష పడాలి. తను కవి, గాయకురాలు, పాట పాడుతుంది, రచయిత్రి, ఖచ్చితంగా వాడికి శిక్ష పడాలి. క్లియర్ కట్గా మనకు కనపడుతుంది కదా. నిన్న నైట్ మేము పొజిషన్కి వెళ్ళాము, ఆమె హ్యాక్ చేసుకుంటుంది కదా. హ్యాంగ్ చేసుకుంటే కాళ్ళు నీళ్ళ భూమి దాని మీద ఉంటాయా నాన్న? ఉంటాయా చెప్పండి? హ్యాంగ్ చేసుకుంటే వెనక సైడ్ పడుతుంది, ఇట్లా వేసుకొని ముడి వెనక నుంచి గుంజుకుంటారు. ఇక్కడ ఇట్లా పడితే చచ్చిపోమని వెనక నుంచి గుంజుకుంటారు. సైడ్కి ఎట్లా వస్తుందో చెప్పండి? మేము చాలా చూసినాం సూసైడ్ చేసుకున్న కేసులు, మీరు కూడా చాలామంది చూసే ఉంటారు. మీరు కూడా సెర్చ్ చేయండి. నోట్లకెళ్ళి ముక్కులకెళ్ళి బ్లడ్ ఎందుకు వస్తుంది? వస్తే నాలుక బయటకు వస్తుంది, నాలుక నల్లగైతే రేపు పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తుంది కదా నాన్న. మాకు అర్థమవుతున్నంత వరకు, ప్రైమరీగా మాకు అర్థమవుతున్నంత వరకు చంపిన తర్వాత ఊరిపెట్టింది అన్నదే మా డిసిషన్. చంపిన తర్వాత ఊరిపెట్టారు అంటే ఉదయం పూట పాప స్కూల్కి వెళ్ళినప్పుడు అంతా మంచిగానే ఉంది, ఈవినింగ్ వచ్చేసరికి ఎట్లా అయిందని కారణం ఏంటి? పాప చెప్తుంది గొడవలు అయినాయి, గొడవ పెట్టుకుంటున్నాడు, అమ్మని ఇబ్బంది పెడుతున్నాడు, బాగా డిస్కషన్ అవుతుందని చెప్తుంది పాప. గొడవలు అవుతున్నాయి ఇంట్లో, డిస్కషన్ అవుతుంది, గొడవ అవుతుంది, కొట్టుకుంటుండ్రు, డిస్కషన్ పెద్ద లొల్లి అవుతుంది. వద్దు బిడ్డ అంటే నేను ప్రశాంతత కోసం డ్యూటీ పోతాను నాన్న అని చెప్పింది. కొంతమంది కొలీగ్స్తో ఏమని చెప్పింది, ఒక 3 రోజులు ఏడిపోయినామంటే కొత్త జీవితాన్ని తెచ్చుకుందామని పోయినా, నేను ఈరోజు ఏదో ఒక డిసిషన్ తీసుకుంటా అని చెప్పిందంట. ఓవరాల్గా స్వేచ్ఛ గురించి ఏం చెప్తారు? స్వేచ్ఛ లాంటి రిపోర్టర్గా పనిచేసి ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ప్రజల కోసం పనిచేసిన కుటుంబంలో ఉన్న పిల్లలు చచ్చిపోవద్దు. అవసరం వస్తే ప్రజాద్రోహులు, ప్రజలకు ఆడపిల్లల్ని వేధించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి తప్ప మనం చచ్చిపోవద్దు. మా పిల్ల చేసిన తప్పు, ఒకవేళ తను చచ్చిపోయే పరిస్థితి వస్తే కొట్లాడన్నా రావాల్సి ఉండే, రాలేదు. అది మా దురదృష్టంగా భావిస్తున్నాం. కఠినంగా వాడిని శిక్షించాలి పూర్ణని. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. రైట్, మనం చూసుకోవచ్చు ఎవరైతే స్వేచ్ఛ విషయంలో వాళ్ళకి సంబంధించిన బంధుమిత్రులు అందరూ ఉన్నారో స్వామితో మాట్లాడదాం. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. రైట్, మన స్వేచ్ఛ గురించి మనం విన్నాము. ఆ పూర్ణ అనే వ్యక్తి చంపేసి పరారయ్యాడని చెప్తున్నారు, దానికి మీరేమంటారు? ఖచ్చితంగా వాడే చంపి పరారయ్యండి అని అంటాను నేను. ఎందుకంటే స్వేచ్ఛ అనే అమ్మాయి చాలా స్వేచ్ఛగానే పెరిగింది, స్వేచ్ఛగానే ఉన్నది, ధైర్యం ఉన్నది, అన్నీ ఉన్నాయి. అమ్మాయికి బతకగల శక్తి ఉంది. ఒకవేళ ఆయన తోటి ఉన్నప్పటికీ బయటికి వెళ్ళినా కూడా బతుకుతా అనే ధైర్యం ఉంది. అంత ధైర్యం ఉన్న అమ్మాయి చచ్చిపోదు.
ఆమెకంతలో ఆమె చనిపోలేదు. ఖచ్చితంగా పూర్ణ అనేటోడే ఆమెను చంపిండని చెప్తాను నేనైతే. అంటే ఆ పూర్ణకి ఇదివరకు నుంచి అమ్మాయిలతో పరిచయాలు ఉన్నాయి, చాలామంది అమ్మాయిలు వాడుకో వదిలేశారని ఆ మేడం అంటున్నారు. దానికి మీరేమంటారు? నేను కూడా సాంస్కృతిక సారథిలో పనిచేస్తున్నాను. అంటే మా అందరి అభిప్రాయం కూడా అదే. వాడు మనుషులను చూస్తే ఒక రకంగా చూసేవాడు. ఖచ్చితంగా తను ఆ మేడం చెప్పినట్టుగానే వాడికి అలాంటి అలవాట్లు ఉన్నాయి. ఈ మా అమ్మాయి వానితో ఉన్నదని మాకు ఇప్పటి వరకు తెలియదు. లేకపోతే మేము మధ్యలో కూర్చొని మాట్లాడే వాళ్ళము, ఏదన్నా సర్ది చెప్పుకునే వాళ్ళం ఆ అమ్మాయికి. కానీ మాకు అది ఆ ఛాయిస్ లేకుండా పోయింది. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత మేము నకరేకల్ నుంచి బయలుదేరినాక పూర్ణ అంటే ఎవరో కాదు, సాంస్కృతిక సారథిలో ఒక 3-4 నెలలు పనిచేసి వేరే అమ్మాయిలను కూడా ఇట్లా అన్న తర్వాత బయటికి పంపించిన వాడే పూర్ణ అని అన్న తర్వాత, ఒరే వెధవ వీడా పూర్ణ అంటే, అయ్యో మా బిడ్డను కూడా ఖరాబ్ చేసిండు కదా వీడని అప్పుడు అనుకున్నాం మేము. అప్పటిదాకా పూర్ణ అనేది అంటే ఎవరో ఆయన అనుకున్నాం తప్ప వీడు అని మేము అనుకోలేదు. ఖచ్చితంగా పూర్ణ అనే వానికి శిక్ష పడాలి, వాడిని వెంటనే పట్టుకోవాలి, శిక్షించాలి. ఏది ఉన్నా దాని మీద విచారణ జరపాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారు, డోరు లోపలంగా వేసుకుంది ఆమె చనిపోయిందేమో అని అంటున్నారు కదా. బెడ్ మీద చూసాము, ఆ ఫోటో చూస్తే మనకు కనిపిస్తున్నది మొత్తం మోకాళ్ళు మంచం మీద అంటున్నాయి. ఒకవేళ ఉరేసుకొని చనిపోతే మోకాళ్ళు మంచం మీద ఎట్లా అంతాయి? మధ్యలో ఉండి ఏలాడాలి. లేకపోతే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం చూడొచ్చు, ఇప్పుడు ఆ మెడకున్నది ఓన్లీ కాటన్ టవల్ లాగానో లుంగి లాగానో ఉంది, చున్నీలాగా లేదు. అది కూడా వెంటనే పడదు. ఏది ఇట్లా ఉరి వేసుకుంటే తొందరగా పడేది కాదు, అది బిసుకదు. కాబట్టి ఆడు చంపి వేసి ఏదో విధంగా పరారయ్యి, మరి ఏ విధంగా పెట్టిండో, కిటికీ డోర్లు తీసుకొని పరారయ్యిండో, ఎట్లా పరారయ్యిండో, అక్క వాళ్ళు కొంచెం బాధలో ఉండి బిడ్డకి ఇట్లా జరిగింది అనేసరికి పోయి తీసుకొని వచ్చి ఉంటారు. అదైతే ఖచ్చితంగా వాడే చంపిండని చెప్పేసి నేను అంటున్నాను. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే భావిస్తున్నారు. బట్ ఎప్పటి నుంచో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూనే ఉన్నారంట, అమ్మ నీకు వద్దు, అతను మంచివాడు కాదని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తూనే ఉన్నారు. అయినా సరే ఆమె మొండికేసి లేదు అతను మంచివాడని నమ్మి ఆయనతో ఉన్నారు కదా. దానికి మీరేం చెప్తారు? దానికి నేనేం చెప్తాను, స్వేచ్ఛ అంటే తెలివైన పిల్ల, స్వేచ్ఛ అంటే ధైర్యం గల పిల్ల. వాళ్ళ అమ్మ నాన్న కూడా అంత ధైర్యంగా పెంచింది రామని. అంటే ఆమె ఏమనుకున్నది, నాతో మంచిగానే ఉంటున్నాడు కదా, ఇంత మంచిగా ఉన్నోడు ఇట్లా చంపుతాడని నమ్మిందేమో. చెప్తాం మనం, మన పిల్లలకి ఏదైనా చెప్పొచ్చు మనం, అమ్మ వద్దు బిడ్డ అట్లా చేయొద్దు బిడ్డ అని. అంటే వాళ్ళు కూడా కొంచెం తెలివి ఉంది కదా, నాలెడ్జ్ ఉంది కదా, ఆమె కూడా 40 years ఉన్నాయి కదా. అయ్యో ఆమె స్వేచ్ఛ ఆమె చూసుకోగలుగుతున్నది కదా, ఆమె కాపాడుకోగలుగుతుంది కదా. వీళ్ళు చెప్పినప్పటికీ అమ్మ నేను చూసుకుంటానని అన్నది. మరి అదే అమ్మాయి ఈ 5 రోజుల క్రితమో 6 రోజుల క్రితమో ఫోన్ చేసి, డాడీ ఇంకా నేను వీటితో ఉండడం నాకు ఇబ్బందికరంగా ఉంది, మీరు వచ్చి మాట్లాడండి డాడీ వాడిని కూర్చోబెట్టంటే, లేదమ్మా శంకరన్న అసలు ఆ అమ్మాయి కాడికి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నంట. ఈ స్వేచ్ఛ ఫోన్ చేసిన తర్వాత పోయి మాట్లాడతా, అబ్బాయిని కూర్చోబెట్టి మాట్లాడంటే, అబ్బాయి ఒక్కడొద్దమ్మా మీరు ఇద్దరు ఉండండి మాట్లాడతానని అన్నాడు. అంటే మాట్లాడడానికి కూడా టైం ఇవ్వకుండా చంపేసి పారిపోయిండు. వాడిని వెంటనే పట్టుకోవాలి, శిక్షించాలి. సార్ మీరు చూసుకోవచ్చు, నిన్న నైట్ సడన్గా స్వేచ్ఛ గారి మరణం వార్త అందరూ విన్నారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా వాళ్ళ స్నేహితురాలు అందరూ ఏమంటున్నారంటే, స్వేచ్ఛ గారు ఆత్మహత్య చేసుకోలేదు, ఎవరైతే పూర్ణ చంద్రశేఖర్ ఉన్నారో అతను చంపేసి పరారని చెప్తున్నారు. దానికి మీరు ఏమంటారు సార్? మొత్తం మీద ఒక ప్రజా జర్నలిస్టు, సామాజిక స్పృహ కలిగి ఉన్నటువంటి జర్నలిస్టు స్వేచ్ఛ అర్ధాంతరంగా జీవితానికి స్వస్తి పలకడం చాలా బాధాకరమైనటువంటి, దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి విషయం. ఆమె మృతి పట్ల ముందుగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పక్షాన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలుపుకుంటున్నాను. అయితే స్వేచ్ఛ హత్యకు గురైందా, ఆత్మహత్యకు గురైందా అనేది ఒక 3 రోజుల్లో పాలు నీళ్లు వేరైపోతాయి. పోస్టుమార్టం రిపోర్ట్ ఖచ్చితంగా 3-4 రోజుల్లో వస్తుంది. కానీ ఏది ఏమైనా ఆమె ఆత్మహత్య చేసుకున్న, ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలని, ఆమె మానసిక ఒత్తిడికి సంఘర్షణకు గురైనటువంటి విషయాలను పోలీసులు చిత్తశుద్ధితో వాటిని బయటకు తేవాలి. ఖచ్చితంగా ఆమె అంత ఎన్నో ఆత్మహత్యలను ఆపగలిగే శక్తి సామర్థ్యం, ధైర్య సాహసాలు కలిగి ఉన్నటువంటి స్వేచ్ఛ తానే ఆత్మహత్య చేసుకున్నది అంటే మనం ఊహించుకోవాలి దాని వెనుక ఏం జరిగిందనేది. డెఫినెట్గా పోలీసులు ఆ కోణంలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. నిందితుడు ఏ స్థాయిలో ఉన్నా, వారికి బలం ఎవరున్నా ఖచ్చితంగా చట్టపరంగా కఠినమైన శిక్ష విధించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టులు డిమాండ్ చేస్తుంది. పోలీసుల విచారణలో ఏమాత్రం నిర్లక్ష్యం దొర్లినా ఖచ్చితంగా మేము మా సంఘం పక్షాన పోరాడతాం.
నిందితులను తగిన విధంగా శిక్షించే విధంగా మా సంఘం పోరాడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సడన్గా నిన్న నైట్ స్వేచ్ఛ గారు ఆత్మహత్య చేసుకున్న వార్త అందరికీ మనసులు కలిసివేసింది. బట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారంటే పూర్ణ అనే వ్యక్తి స్వేచ్ఛ గారిని చంపేసి పరారని చెప్తున్నారు. దానికి మీరు ఏమంటారు సార్? ఆ వివరాలు నాకైతే తెలియదు, కానీ ఫ్యామిలీ శంకరన్న మాట్లాడుతున్నది విన్నాను నేను. పూర్ణచంద్రరావుతో రిలేషన్లో ఉన్నది అనేది ఆమె రీసెంట్గానే బయటపెట్టింది, ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టింది. కానీ ఆ విషయాలు ఏమీ తెలియవు. కానీ నిజానికి బాగా ధైర్యవంతురాలు స్వేచ్ఛ, తెలంగాణ ఉద్యోగంలో ఉన్న ఒక ధైర్యవంతురాలు, నిజానికి బాగా స్పృహగల మనిషి, అంటే సామాజిక స్పృహ, రాజకీయ స్పృహ ఉన్న మనిషి, పొలిటికల్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మనిషి. ఆత్మహత్య చేసుకుంటుందంటే నమ్మలేం, కానీ ఏం జరిగిందనే విషయాలు శంకరన్న చెప్తే వినడమే కానీ తెలియదు. భవిష్యత్తులో చూద్దాం, ఏదైనా కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మేము విడిచిపెట్టాం దీన్ని, తప్పనిసరిగా మాలో భాగంగా ఉన్నది ఉద్యమంలో, ఆ ఉద్యమంలో ఉన్నది కాబట్టి విడిచిపెట్టడం. ఏమో పరిణామాలని వాస్తవాలని భవిష్యత్తులో చూద్దాం. తప్ప మీకు స్వేచ్ఛ గారికి ఎటువంటి అనుబంధం సంబంధం ఉండేది సార్? తండ్రి బిడ్డల బంధం. ఎందుకంటే మేము యూనియన్లో, ఆమె టీజేఎఫ్లో, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలో చిన్న పిల్లప్పటి నుంచి పనిచేసింది. 18 ఏళ్ళు అనుకుంటాం ఇప్పుడు, అందుకే డాడీ అనేది. అట్లాంటి బంధము. అమ్మాయిని మేము అందరం మురిపంగా చూసుకున్నాం, ఎందుకంటే మాలో చిన్నపిల్ల ఆమె, కానీ చాలా ధైర్యవంతురాలు. రీసెంట్గా అకాడమీ పెట్టిన ఒక ఉమెన్ జర్నలిస్టుల మీట్లో కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్నది. నిజానికి ఆమె యాక్టివిటీ అంతా కూడా నిజానికి ఆమె చాలా సాహసవంతురాలుగా మేము అనుకునే వాళ్ళం. ఇట్లా జరుగుతుందని అయితే అనుకోలేదు. స్వేచ్ఛ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఆమె సడన్గా నేను ఆత్మహత్య చేసుకున్నారు, దీనికి కారణం అంతా పూర్ణచంద్రశేఖర్ అని చెప్తున్నారు. దానికి మీరేమంటారండి? ఇది ఆత్మహత్య కాదు, హత్యే. స్వేచ్ఛ మార్పు కోసము కానీ, సమాజం కోసం కానీ అనేక ఉద్యమాలలో పాలు పంచుకొని ఒక గొప్ప మహిళగా, ఒక గొప్ప జర్నలిస్ట్గా ఆమె జీవితాన్ని కొనసాగించింది. ఆమెతో కలిసి నేను TV9లో కూడా జర్నలిస్ట్గా నేను కలిసి పనిచేశాము. నెక్స్ట్ వాళ్ళ మదర్, నేను కమ్యూనిస్టు పార్టీలో ఒక 20 సంవత్సరాలుగా మాకు అనుబంధం ఉంది. వాళ్ళ కూతుర్ని శ్రీదేవి అక్క చాలా ఒక డైనమిక్ లీడర్గా, డైనమిక్ లేడీగా ఆమెను పెంచింది శ్రీదేవి అక్క. కానీ ఇట్లా చేసుకుంటుందని ఎవరం ఊహించలేము. ఈ పూర్ణచంద్రశేఖర్ అనే వ్యక్తి ఎవరు, ఎందుకు ఇంత హైలైట్ చేస్తారు అతను? ఒక మహిళ ఒంటరిగా కనిపించిందంటే వాళ్ళని వేధించడము, వాళ్ళని ప్రేమిస్తున్నట్టు చెప్పడము, ఇదంతా ఒక ట్రాక్లోకి తీసుకెళ్ళి ఆత్మహత్య వైపు తీసుకెళ్లే దిశగా ప్రయాణం జరిగిందని మేము అనుకుంటున్నాము. ఎవరం కూడా ఇది హత్యగా మేము ఊహించుకోలేము. ఇది హత్యనే ఖచ్చితంగా. పూర్ణచంద్రరావు వల్లనే జరిగింది ఇదంతా. నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. ఆమె రోజు వార్తలు చదివే స్వేచ్ఛ, ఈరోజు ఆమె ఒక వార్త కావడం మేము చాలా బాధపడుతున్నాము. జర్నలిస్టులు అందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైతే ఇట్లా ఉసుగొల్పింది, ఆమె ఆత్మహత్య ఉసుగొల్పిండ్రో ఆ పూర్ణచంద్ర కఠినంగా శిక్షలు పడాలి. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా బయట ఏమంటారంటే ఆ పూర్ణచంద్రశేఖర్ అనే వ్యక్తి ఒక రోగ్ అని చెప్తున్నారు. దానికి ఏమంటారు? ఏమంటున్నారు? రోగ్ అంటే చాలా మంది అమ్మాయిల్ని అతను లోపరుచుకున్నారని చెప్తున్నారు. వాళ్ళకి కఠినంగా శిక్షలు పడాలి. చాలా మంది అట్లాంటి వాళ్ళు బయట ఉంటే ఇంకా అనేక మంది మహిళలకు అన్యాయం జరుగుతుంది. ఆయనకంటే ఒక ఫ్యామిలీ ఉంది, ఒక భార్య ఉంది, ఒక పిల్లలు ఉన్నారు. అయినా కానీ ఇట్లాంటి యాక్టివ్గా ఉన్న పర్సన్స్ వెంటబడి వాళ్ళను ప్రేమ పేరుతో లాగి డేటింగ్ అని చెప్పేసి లాస్ట్కు ఈ దశకు తీసుకొచ్చినటువంటిది చాలా బాధాకరము. ఎందుకంటే స్వేచ్ఛ మామూలు మనిషి కాదు. ఆమె ఒక డైనమిక్ హీరో, ఆమె డైనమిక్ జర్నలిస్టు, ఆమె ఒక సామాజిక సృహ ఉన్నటువంటిది. ఒక ఉద్యమాలు నడిపించింది. తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా పాల్గొన్నది, జర్నలిస్ట్ ఉద్యమాలలో కూడా సీరియస్గా పాల్గొన్నది. చాలా కష్టపడి ఎదిగింది. పాపను కూడా కష్టపడి సాదుకుంటుంది. ఆ పాప నా మమ్మీ ఒక హీరో, నా మమ్మీ ఒక డైనమిక్ లీడర్ అని చెప్తున్నది. కానీ ఆ పాపకు తీరని లోటు జరిగింది. కాబట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. స్వేచ్ఛ ఆత్మకు శాంతి కలగాలంటే నిందితులను శిక్షలు వేయాలి. వాళ్ళకి నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి, బయటకు కూడా రానియద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.